ఇరాన్ యుద్ధం ప్రారంభమై 6 వారాలు గడుస్తున్న అమెరికా సైనిక వ్యూహాలపై కాంగ్రెషనల్ పర్యవేక్షణ కొరవడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే వారం జరగాల్సిన పెంటగాన్ ఉన్నతాధికారుల బహిరంగ విచారణను రిపబ్లికన్లు మే నెలాఖరుకు వాయిదా వేశారు. యుద్ధ గమ్యం, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికలపై అడ్మిరల్స్ మరియు జనరల్స్ నుంచి సమాధానాలు రాబట్టే అవకాశాన్ని ఈ వాయిదా అడ్డుకుందంటూ డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ఈ రాజకీయ ఉత్కంఠకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్పై సాగుతున్న సుదీర్ఘ సైనిక చర్యపై పెంటగాన్ అధికారులను నిలదీసే అవకాశాన్ని అమెరికా కాంగ్రెస్ మరోసారి వాయిదా వేసింది. ఏప్రిల్ 21న జరగాల్సిన హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ విచారణను మే 19కి మారుస్తూ రిపబ్లికన్ మెజారిటీ నిర్ణయం తీసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్, ఆఫ్రికా కమాండ్ చీఫ్ జనరల్ అండర్సన్ ఈ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అడ్మిరల్ కూపర్ ప్రస్తుతం యుద్ధ పనుల్లో బిజీగా ఉన్నందునే ఈ వాయిదా అని కమిటీ చెబుతున్నప్పటికీ డెమోక్రాట్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం మొదలై 40 రోజులు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క బహిరంగ బ్రీఫింగ్ కూడా లేకపోవడంపై డెమోక్రాట్ నేత ఆడమ్ స్మిత్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధ వ్యూహాలు మరియు లక్ష్యాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు హార్మూజ్ జలసంధిలో ట్రంప్ విధించిన సంపూర్ణ దిగ్బంధనం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ఏప్రిల్ 29న రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ బడ్జెట్ విచారణకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 28న టెహ్రాన్పై దాడులు ప్రారంభమైన తర్వాత ఆయన పార్లమెంటు ముందుకు రావడం ఇదే తొలిసారి. యుద్ధం కోసం వెచ్చిస్తున్న భారీ నిధులు, పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాలపై స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వం వెనకాడుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రిపబ్లికన్లు మాత్రం సైనిక కమాండర్ల లభ్యతను సాకుగా చూపుతున్నారు. మొత్తానికి యుద్ధ భూమిలో తుపాకుల మోత వినిపిస్తుంటే వాషింగ్టన్ రాజకీయాల్లో పర్యవేక్షణ బాధ్యతలపై వాదోపవాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి.